भ्रष्टाचार के खिलाफ जंग हमारी, अत्याचार के खिलाफ जंग हमारी। भाई कोई भी ड्राइवर जहाँ भी हो अपनी अपनी गाड़ी ने छोड़ के आ जाना और अपने घर आ जाना, ठीक है। हिंदुस्तान के अंदर अकस्मात करने के बाद वो व्यक्ति स्वयं उसको पुलिस स्टेशन या तो हॉस्पिटल ले जाता है। లారీ నడిపే పొజిషన్ ఎప్పుడన్నా గమనించారా? ఈ పొజిషన్ లో కూర్చుంటాం. కార్లో ఉన్నట్టు మాకు సీట్ బెల్ట్లు, ఎయిర్ బ్యాలెన్స్ అవి ఇవి మాకేం ఉండయండి. ఎందుకంటే మేము ప్రతి ఒక్క నిమిషం ప్రమాదం అంచున జర్నీ చేస్తాం. ఇదంతా ఏదో ఉంటది అనుకోకండి. మాకు ముందు ఇదంతా ఏదో మాకు సపోర్ట్ ఇచ్చేది కాదు. ఇదంతా ఇది మామూలుగా ప్లాస్టిక్. ఇదంతా హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే 2 రోజుల కింద మన ప్రీతం నేత రాజకీయ నాయకుడు అయితే అమిత్ షా గారు అయితే మన డ్రైవర్ల గురించి అయితే ఒక విషయం చెప్పారు. అది చాలా అశుభవార్త అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే దానివల్ల డ్రైవర్లు అనే లారీ డ్రైవర్లు, మెయిన్ ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఈ మన ఏదైతే హెవీ వెహికల్ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళైతే చాలా ప్రమాదంలో పడ్డట్టే. దాని సారాంశం, దాని సందేశం ఏంటంటే ఈ ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే మన వల్ల, మన హెవీ ట్రక్ వల్ల, మన పెద్ద వెహికల్ వల్ల, లారీల వల్ల, ఏదైనా చిన్న వెహికల్ కానీ, కారు కానీ, బైక్ కానీ, చిన్న చిన్న ఆటోలు కానీ, చిన్న వెహికల్స్ కానీ మన వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కానీ 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా అయితే కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి అని కొత్తగా జీవో తీసుకొచ్చారు మన అమిత్ షా గారు. దాని గురించి అయితే మరీ ఘోరం. ఇది 10-15 వేలకు పనిచేసే డ్రైవరు 7 లక్షలు ఏం చేయాలి కడతారు. దీని గురించి అయితే దక్షిణాదిన మొత్తం బీభత్సంగా బంద్లు అయితే జరుగుతున్నాయి. ఈ నెల 1వ తారీఖు నుంచి అయితే వచ్చే నెల 1వ తారీఖు నుంచి అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బంద్ అని చెప్పేసి దక్షిణాదిని అంటున్నారు. మన తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ బంద్లు అనేవి జరుగుతున్నాయి. ఇందాక మనం ఆకువీడులో వస్తుంటే కూడా, ప్రస్తుతానికి మనం ఆకువీడులో ఉన్నాం. ఆకువీడులో కూడా ఊళ్ళో టెంట్ వేసుకున్న డ్రైవర్లు అందరూ ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దేనికోసం అంటే ఈ జీవో అయితే తీసేయాలని చెప్పేసి ఆయన అయితే ఏదైతే జీవో తీసుకొచ్చారో లారీ డ్రైవర్కు 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా అని చెప్పేసి కట్టాలి, జైలు శిక్ష అనుభవించాలి అని చెప్పేసి అన్నారు. దాని గురించి అయితే ఆ మాటలన్నీ వెనక్కి తీసుకోవాలి, ఆ జీవో క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అని లారీ డ్రైవర్లు హిట్ అండ్ రన్ తోటి అనే పేరుతోటి అయితే ఈ జీవో వచ్చింది. దాంతో అయితే ఇదంతా రద్దు చేయాలని చెప్పేసి అని చాలా మంది డ్రైవర్లు అయితే స్ట్రైక్ చేస్తున్నారు. అయితే మన దక్షిణాదిలో ఉండే డ్రైవర్లు కూడా కొంతమంది అయితే నాకు మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి నాకు చాలా మంది పరిచయం అక్కడ. వాళ్ళైతే కొన్ని వీడియోలు అయితే నాకు పంపించారు. వారు చేసే ధర్నాలు అది ఇది వీడియోలు అయితే నాకు పంపించారు. బ్రదర్ ఇట్లా చేస్తున్నాము, మరి మీ దగ్గర కూడా ఏమైనా ఉందా లేదా, మన ఛానల్ ద్వారా 10 మంది డ్రైవర్కి తెలియపరచండి అని చెప్పేసి అయితే నాకైతే పంపించారు. ఆ వీడియోలు అయితే నీకు ముందు చూపిస్తా. మన అమిత్ షా గారు అయితే అసెంబ్లీలో దాని గురించి, ఆ జీవో గురించి, హిట్ అండ్ రన్ అనే జీవో గురించి అయితే ఏమన్నారంటే, इसमें हमने 2 हिस्से किए। अकस्मात तो किसी भी व्यक्ति से किसी भी स्थिति में हो सकता है। एक गाड़ी चलाता रहे एक व्यक्ति और रास्ते में कोई भी बेध्यान हुआ या कोई रश कर आ गया और अकस्मात हो गया। अकस्मात करने के बाद वो व्यक्ति स्वयं उसको पुलिस स्टेशन या तो हॉस्पिटल ले जाता है, तो इसके लिए कम सजा का प्रावधान किया है। और हिट एंड रन केस, मरता हुआ छोड़कर कोई भाग जाता है, तो इसके लिए हमने 10 साल की सजा का प्रावधान किया। और मैं मानता हूं कि इससे हिट एंड रन के केस में काफी సో విన్నారు కదా. దాని సారాంశం ఏంటంటే, ఎక్కడైనా రోడ్డు మీద ఏదైనా దుర్ఘటన, యాక్సిడెంట్ కనుక జరిగితే డ్రైవర్కి తగిలిచ్చి యాక్సిడెంట్ చేసి పారిపోకుండా డ్రైవర్కి ఇదైతే టైట్ చేయాలని చెప్పేసి అని దాని సారాంశం. ఎట్లా అంటే 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా అని చెప్పేసి అని ఆ పెద్ద ఆయన అయితే అంటున్నాడు. మరి ఇదైతే ఘోరం. దీని గురించి అయితే దృష్టిలో పెట్టుకొని చాలా మంది డ్రైవర్లు 10-15 వేలకు పనిచేసే డ్రైవర్లు మనం అసలు ఇంతగానో 7 లక్షలు అంటే ఏంచెలు కడతాం. 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఇక మనం పిల్లల్ని అసలు ఉద్యోగానికి వచ్చిందే పిల్లల్ని వదిలేసుకొని వచ్చే 10-15 వేలకి సంవత్సరాన్ని నెల తీసుకుంటా ఉంటాం. 7 లక్షలు జరిమానా, 10 లక్షల జైలు శిక్ష అంటే ఇంతగానో ఎక్కడ కడతాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఈ వార్త మొత్తం దేశవ్యాప్తంగా వ్యాపించిపోయింది. దక్షిణాది అయితే బీభత్సంగా బంద్లు అవి జరుగుతున్నాయి, రాస్తారోకులు. సో ఉన్న పలానా లారీ డ్రైవర్ల నెత్తి మీద ఇంత పెనుభారం అంటే మరీ ఘోరం, తట్టుకోలేరు. ఎందుకంటే డ్యూటీలు సరిగా లేవు, ఉద్యోగాలు సరిగా లేవు. మనం బండి తీసుకొని బయటకు వచ్చామంటే మన పరిస్థితులు మనవి. ఎందుకంటే పెళ్ళాం బిడ్డల్ని ఇంటికాడ వదిలేసి మనం ఈ పని చేస్తున్నాం. ఒకసారి డ్యూటీ తీసుకొని లారీ తీసుకొని బయటికి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి సేఫ్గా ఇంటికి వస్తామో లేదో తెలియదు. పోలీసు వాళ్ళతో మాటలు, వాళ్ళతో దెబ్బలు, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళని బతలాడాలి. రోడ్డు మీదకి వెళ్తే 1.25 లక్ష ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ తగ్గవన్నట్టుగా మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం. ఎంత లేదన్నా రోడ్డు మీద చూస్తున్నాం, మనం ఏమైనా తప్పేముంటుందా? కరెక్ట్గా రూల్ టు రూల్ మెయింటైన్ చేసేవాడు ఎవడంటే లారీ వాడు ఒక్కడే. రూల్ టు రూల్ మెయింటైన్ చేసేవారు, లైన్ టు లైన్ వెళ్ళేవాడు కరెక్టే. ఎవరో ఒకరు ఉండొచ్చు, 100లో ఒకరు. దాన్ని బట్టి మొత్తం అందరిని అంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే చూస్తున్నాం కదా, బైక్ వాళ్ళు, కారు వాళ్ళు, అది ఇది చిన్న చిన్న వెహికల్ ఓపిక ఉండేది లారీ డ్రైవర్కి ఒక్కటికే.
అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ అన్నిటికీ సర్దుకుంటూ రోడ్డు మీద ప్రయాణం చేసేవాడే లారీ డ్రైవర్. అందుకే అంటారు రోడ్డు మీద కింగ్ అని చెప్పేసి అని. ఏదిగైనా సర్దుకుంటూ పోవాల్సింది మేమే. కానీ పొరపాటున అన్ని రోజులు 100 రోజులకు 100 రోజులు సర్దుకుంటూ పోలేం కదా. మనం బాగున్నా ఎదురోడు బాగాలేడు. బైకులు ఎలా వస్తున్నాయి రోడ్డు మీద, ఒక్కొక్క బైకులు ఎలా వెళ్తున్నాం నైట్ పూట, ఈ మన చిల్లరగాళ్ళు వాళ్ళు వీళ్ళు అనకూడదు. కానీ బైకులు ఫ్రంట్ టైర్ లేపుకుంటూ వెళ్తా ఉన్నారు, లారీకి అడ్డం వస్తా ఉన్నారు. బైక్ ముందు లారీ వెళ్తా ఉంటే ముందుకు వచ్చేసి లారీ మీద అద్దం మీద గుడ్లు కొడతా ఉన్నారు. లారీ డ్రైవర్లను కొట్టి దారి దోపిడీలు ఇవన్నీ. మరి వీటి గురించి ఎవరు మాట్లాడరేంది మరి అసెంబ్లీలో అక్కడ ఇక్కడ? వీటి గురించి ప్రస్తావన రాదేం మరి? బార్డర్లు పెట్టేసి బీభత్సంగా దండుకుంటున్నారు. మరి వాటి గురించి మాటేంది మరి? బయటికి వెళ్తే లారీ తీసుకొని బయటికి వెళ్తే బీభత్సమైన డబ్బులు, ఆర్టీఓలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే చెంచాలు అదే ఇదని చెప్పేసి బీభత్సంగా దండుకున్నాడు. ఇదన్నీ కాకుండా పోలీసుల పీసీలు అవి ఇచ్చుకున్నా కానీ తిట్లు తప్పవు మాకు. అవి ఇచ్చుకున్నా కానీ పోనీ తిట్లు భరించుకునైనా సరే ఏదో భరించుకొని పిల్ల పాపల్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగం చేసుకుందాం అన్నా కూడా వాళ్ళతో దెబ్బలు ఇవన్నీ ఒకేత అయితే దారిలో దోపిడీలు. మళ్ళీ ఎక్కడన్నా బండి ఆపుకున్నామంటే డీజిల్ చోరీలు. అది పోయిందంటే ఓన్ డ్రైవర్ మా నెత్తి మీద పెడతారు. డ్రైవర్ నెత్తి మీదనే, బ్యాటరీ పోయినా డ్రైవర్ నెత్తి మీదనే. ఓన్ డ్రైవర్ అంటాడు నాకు సంబంధం లేదు, బండి నీకు చేతిలో పెట్టినా అది మొత్తం నీ బాధ్యతే. అనుకో దీనికో పీసులు ఖర్చు అయినాయి అన్నా కూడా ఆ ఓనర్ గారు ఒప్పుకోరు. కొన్నిటికి లెక్కలు ఉంటాయి, కొన్నిటికి లెక్కలు ఉంటాయి. కొన్నిటికి స్లిప్పులు చూపేయాల్సి వస్తుంది, కొన్నిటికి స్లిప్పులు చూపేయాల్సి ఉండదు. అవన్నీ మా మీద పడతా ఉంటాయి డ్రైవర్ల మీద. మళ్ళీ దానికి తోడు తగ్గట్టుగా ఇదొక భారం అన్నట్టు. సో ఇదే కాకుండా యాక్సిడెంట్లు జరిగి లారీ డ్రైవర్లు కొంతమంది కాళ్ళు ఒడగొట్టుకున్నారు. ఎందుకంటే మేము లారీ నడిపే పొజిషన్ ఎప్పుడన్నా గమనించారా? ఈ పొజిషన్లో కూర్చుంటాం. కార్లో ఉన్నట్టు మాకు సీట్ బెల్ట్లు, ఎయిర్ బ్యాలెన్స్ అవి ఇవి మాకేం ఉండయండి. ఎందుకంటే మేము ప్రతి ఒక్క నిమిషం ప్రమాదం అంచున జర్నీ చేస్తాం. ఇదంతా ఏదో ఉంటుంది అనుకోకండి. మాకు ముందు ఇదంతా ఏదో మాకు సపోర్ట్ ఇచ్చేది కాదు. ఇదంతా ఇది మామూలుగా ప్లాస్టిక్. ఇదంతా ఈ స్టీరింగ్ మమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేది ఏదంటే మేము ఏదైతే పట్టుకొని మేము బతుకుని నెట్టుకుంటూ వస్తున్నామో మా ప్రాణాలని మింగేది కూడా ఇదే. ఎందుకంటే మేము ఇట్లా నడిపినప్పుడు ఏదైనా తగిలినప్పుడు మాకు ముందు మా ప్రాణం తీసేది ఇది ఒకటే. ఈ స్టీరింగ్ అనేది మా కడుపులో నొక్కుకుపోద్ది. ఒకవేళ బతికామా అంటే ఇక చూసారు కదా 2 కాళ్ళు ఎట్లున్నాయో. ఈ సీటు మధ్యలో ఇట్లా కూర్చొని ఇట్లా దోలుతా ఉంటాం మేము. ఇట్లా సీటు మధ్యలో ఇట్లా కూర్చొని ఇట్లా దోలుతా ఉంటాం. ఈ డాష్ బోర్డు అనేది ఉన్నది కదా, ఈ మీటర్ బోర్డు, ఈ డాష్ బోర్డు ఏదైనా గుద్దినప్పుడు ఇదంతా ఊరికే చెక్క మొత్తం రేకు, ఖాళీ రేకు అంతే. చూడడానికి గంభీరంగా కనబడుతుంది, అంతా డొల్లా ఏం లేదు లోపల. ఇదంతా ఏదైనా తగిలిందనుకో మామూలుగా ఏదైనా గోడకింత 10 స్పీడ్లో వెళ్ళి తగిలినా కూడా ఇదంతా ఇలా దగ్గరకు వస్తుంది. అలాంటిది ఒక 50 స్పీడ్లో ఏదైనా బండి దురదృష్టకరంగా ఏదైనా జరుగుద్ది. అన్ని రోజులు ఒకటేలాగా ఉండే, దగ్గరకు వచ్చిందనుకో 2 కాళ్ళు పోతాయి. ఇలా 1 కాళ్ళు 2 కాళ్ళు పొడగొట్టుకొని జీవితాంతం మంచాల మీదే పడుకున్న డ్రైవర్లు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? దీని గురించి అయితే ఎవరు మాట్లాడరు కదా. డ్రైవర్ల సంగతి కాళ్ళు పొడగొట్టుకున్న వాళ్ళు, ఇల్లు మెయింటైన్ చేసేవాళ్ళు, 10,000కి 15,000కి పనిచేసేవాళ్ళు, మరి వాళ్ళ మీద ఎందుకింత వివక్ష కక్ష నాకు అర్థమైతలేదు. మీకంతా మా మీద ప్రేమ లేకుంటే కొద్దిగా మాకు ఎలాంటి సాయం చేయకుండా పర్వాలేదు మీరు. కాకపోతే మా జోలికి రాకండి. మా బతుకు మాకు బతకనివ్వండి చాలు. మేము ఏదో 10,000కి 15,000కి పని చేసుకుంటాం, మాకు సరిపోతాయి. గవర్నమెంట్ మాకు బియ్యం ఇస్తుంది, కోటా రైస్ ఇస్తుంది, అవి సరిపోతున్నాయి. మాకు పెద్ద వ్యవసాయాలే నేను ఈ లారీ నడుపుకోవాలా, ఇల్లు గడుపుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, ఇదే మాకు ఆధారం. ఇదొకటి మళ్ళీ జీవితంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల జరిమానా. ఇది మారి రేపటి నుంచి ఒక డ్రైవర్ కూడా ఉద్యోగానికి రాడు. ఎందుకంటే అంత రిస్క్ పెట్టి లైఫ్ రిస్క్ పెట్టి ఇంట్లో పిల్లని వదిలేసి రోజు రోడ్డంతా సాఫీగా జరుగుతుందని చెప్పలేం కదా. ఇక్కడ జరగచ్చు, ఎక్కడ జరగచ్చు. ఆ జీవో వచ్చింది అని చెప్పేసి అంటే ఆల్ ఓవర్ ఇండియా, అది కేంద్ర ప్రభుత్వం ఆల్ ఓవర్ ఇండియా తిరిగిద్ది. అది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఎక్కడ ఏం జరిగినా కానీ అదే రూల్ ప్రకారంగా 7 లక్షల జరిమానా కట్టు, 10 సంవత్సరాలు జైలు. ఎంతో కొంత బతిలాడితే కాలు మోకితే అయ్యా బాబు అని చెప్పంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు తగ్గిస్తున్నాము. పిల్లం బిడ్డలు ఏం కావాలి, వీళ్ళేం కావాలి, వాళ్ళేం కావాలి, పిల్లల చదువులు ఏం కావాలి, ఇల్లు నాశనమే కదా. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఈ వార్త మొత్తం దేశవ్యాప్తంగా వ్యాపించిపోయింది. దక్షిణాది అయితే బీభత్సంగా బందులు అవి జరుగుతున్నాయి, రాస్తారు ఒకరు. ఒకసారి ఆ వీడియోలు కూడా మన మిత్రులు అయితే మనకు పంపించారు. ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి అనేది చూడండి ఒకసారి మీరే ఒకసారి. ये जल्द से जल्द ये सब ये काला कानून वापस ले जाए तो हम गाड़ी भरेंगे, नहीं तो कोई ड्राइवर के पास में 10 लाख रुपए और 10 साल की सजा भुगतने के लिए टाइम नहीं है। ये मलकापुर माल धक्के के ऊपर पूरा काम बंद हो चुका है। ये लाइव में देख लो आप, ये सब ड्राइवर कंडक्टर सब बैठे हुए हैं। हाँ ड्राइवर यूनियन ये देख लो सब। हाँ। ये मलकापुर माल गोदाम और मलकापुर माल धक्का यूनियन
ऊपर से ड्राइवरों को सजा। भाई कोई भी ड्राइवर जहां भी हो अपनी अपनी गाड़ी ने छोड़ के आ जाना और अपने घर आ जाना, ठीक है। हिंदुस्तान के अंदर अगर ड्राइवर रोड पे आ गया तो इनके बच्चे भूखे मर जाएंगे। जितना भी ड्राइवर है अपने जान पे खेल के और रात दिन मेहनत करके और ये सामान पहुंचा रहे हैं और रोड पे हमको मारा जाता है, पीटा जाता है, कूटा जाता है। फायदा क्या? अपनी ये गाड़ी ने छोड़ देना और अपने घर रहना इज्जत से। ये जो अभी नया बिल पास हो रहा है ये हमारे खिलाफ है। कोई ड्राइवर जेल नहीं जाएगा और ये कानून फाइल करना पड़ेगा, ठीक है भाई। ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ధర్నాలు అయితే మనోళ్ళు ఎట్లా చేస్తున్నారో దక్షిణాన. అయితే సారాంశం ఏంటంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జనవరి 1వ తారీఖు నుంచి అయితే లారీ డ్రైవర్ల స్ట్రైక్ అనేది ఇంకా ఉధృతంగా కొనసాగే అవకాశం ఉన్నది అని చెప్పేసి మన ఫ్రెండ్స్, మన తోటి డ్రైవర్లు అని చెప్పేసి మొత్తం అంటున్నారు. ఈ 1వ తారీఖు నుంచి అయితే ధర్నా ఉంటుందంట. ఈ 1వ తారీఖు ఇవాళ అయితే మన బండి లోడ్ అవుతుంది. ఇవాళ 30వ తారీఖు 1వ తారీఖు కల్లా లోడ్ అయ్యి మనకు రోడ్డు మీదకి వచ్చేస్తాం కాబట్టి మన స్టేట్ దాటి అదర్ స్టేట్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి అట్లా బయట పరిస్థితి ఎలా ఉందా అనేది నీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ చెప్తా ఉంటాను. సో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, రాజకీయ నాయకులు ఉన్నారుగా, మనకంతా చదువు సంధ్య లేదు, మాట్లాడే అంత హక్కు లేదు. ఆ మాట్లాడినా కూడా ఎదిరించే గవర్నమెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ ఎదిరించే దమ్ము లేదు, అది లేదు. ఏంటంటే మెయిన్ మన దగ్గర యూనిటీ ఉండాలి. చాలా మంది అయితే యూనియన్లు ఉన్నాయి, అసోసియేషన్లు ఉన్నాయి, డ్రైవర్లకు సంబంధించిన యూనియన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎవరైనా పెద్దవాళ్ళు చూసి మరి ఇలాంటివి అయితే ముందు ముందు జరగకుండా, ఇట్లాంటి జీవోలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ ఉంటాం. మరి ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా 10 మందికి డ్రైవర్లకు అనేది తెలియాలి కాబట్టి. డ్రైవర్ల కష్టాలు, నేను డ్రైవర్నే, క్లీనర్ పని చేసి డ్రైవర్నైనా, డ్రైవర్ కష్టాలు ఏందో నాకు తెలుసు, డ్రైవర్ కష్టాలు ఎట్లుంటాయో నాకు తెలుసు. ఒక్కసారి మీరు మన తెలుగు టీవీ న్యూస్ ఛానల్లో ఇంతవరకు రావట్లా, నేను చూసిన ఆంధ్ర తెలంగాణలో మొత్తం ఫోన్లో ఎతికినా, టీవీలో ఎతికినా ఎక్కడ ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వట్లా. ఆంధ్ర ఒకసారి నెట్లో చూసుకోండి, దక్షిణాదిన అయితే వస్తున్నాయి, హిందీలో అయితే వస్తున్నాయి. కొద్దిగా హిందీ వచ్చిన వాళ్ళకైతే పరిచయం. చూసారుగా ఇంతకుముందు వీడియో అయితే, అదంతా ధర్నా జరిగేదంతా మన దగ్గర కాదు, బయట. మన దగ్గర అయితే తక్కువ, ఎవరెవరు చేస్తున్నారో ఇంకా తెలియదు. ఆకువీళ్ళు అయితే ఒక ధర్నా జరుగుతుంది. డ్రైవర్లు అందరూ యూనిఫామ్ చొక్కా వేసుకొని టెంట్ వేసుకొని మరి ఇట్లా ధర్నా చేస్తున్నారు. మా జీవో ఉంచుతారో తీస్తారో తెలియదు. ధర్నాలు అయితే జరుగుతున్నాయి. సో 1వ తారీఖు నుంచి అయితే ధర్నా అయితే ఇంకా కఠినతరం చేస్తారంట అని చెప్పేసి అంటున్నారు. సో ఫ్రెండ్స్ ఉంటా మరి.